మొత్తానికి నాగార్జున గారి ముద్దు బిడ్డ తనుజమ్మ కోరిక అయితే నెరవేరింది. కళ్యాణ్ పడాల కెప్టెన్ కావాలన్నది తనుజమ్మ కోరిక. సో ఏదేం జరుగుతుంది, తనుజమ్మ కోరిక అయితే నెరవేరింది. కళ్యాణ్ పడాల 12th వీక్ లాస్ట్ కెప్టెన్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే 12th వీక్ క్యాప్టెన్సీ కోసం ఎవరెవరు ట్రై చేసారు. దీనికోసం మంచి ఫైటింగ్ జరిగింది. మంచి ఫైటింగ్ జరిగింది. నామినేషన్స్ అప్పుడు ఇలాంటి ఫైటింగ్స్ అప్పుడు మంచి ఒపీనియన్లు బయటపడితే ఒక్కొక్కరి మీద. అండ్ వన్ మోర్ థింగ్, సంజన మాత్రం రీతును పక్క టార్గెట్ చేసింది. ఏం జరిగిందో ఏమో తెలియదు. సంజన రీతు నా బిడ్డ అనేది, కాకపోతే లాస్ట్ 2 వీక్స్ నుంచి ఓన్లీ రీతునే టార్గెట్ చేసింది. లాస్ట్ వీక్ ఏమంది కూడా తెలుసు. అండ్ ఈ వీకెండ్లో ఖచ్చితంగా సంజన ఒక టాపిక్ మాట్లాడింది కదా రీతు గురించి, దానికి ఖచ్చితంగా తను సమాధానం చెప్పాల్సి వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, కళ్యాణ్ క్యాప్టెన్ కాకపోతే తనుజమ్మ ఫీల్ అవుతుంది అని తనుజమ్మనే చెప్పేసింది. సో తనుజమ్మ కోసం కళ్యాణ్ క్యాప్టెన్ అయిండు. ఏం జరిగింది అసలు అనేది క్లియర్గా మాట్లాడేసుకుందాం. టెన్షన్ లేకుండా క్లియర్గా పాయింట్ టు పాయింట్ జెన్యూన్గా చెప్పేసుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో క్యాప్టెన్సీ కంటెండర్గా పోటీ చేయడానికి బిగ్ బాస్ వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే, టాస్క్ అని కాదు, ఫస్ట్ వీళ్ళు డిస్కషన్ చేసుకోవాలి. ఈ డిస్కషన్స్ ఉన్నాయి కదా, మస్తు జరుగుతాయి, మంచి ఎంటర్టైన్గా జరుగుతాయి. సో ఈ కంటెండర్ టాస్క్ కోసం, ఈ కంటెండర్షిప్ కోసం వీళ్ళు ముగ్గురుగా కలిసి అక్కడ ఒక టాస్క్ ఏంటి, ఒక గేమ్ చిన్నగా ఒక బాక్స్ పెట్టిన, బాక్స్ మీద ఒక కత్తి పెట్టిన, కొంచెం దూరంలో పెట్టి ముగ్గురు ఆడాలి. ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళు ఎవరు క్యాప్టెన్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఆ కత్తి ఇచ్చేయాలి. వాళ్ళు అవతల ఎవరు క్యాప్టెన్ వద్దు అనుకుంటున్నారో వాళ్ళకి ఆ కత్తి గుచ్చాలి. సో అర్థమైందా? ఇది పాయింట్. లాస్ట్కు ఫిల్టర్ చేస్తే ఇద్దరు మిగులుతారు. ఆ ఇద్దరు క్యాప్టెన్సీ కోసం ఫైటింగ్ చేస్తారు. సో అదన్నమాట. ఇక్కడ ఎవరికి కత్తి వచ్చింది, వారు ఎవరికి గుచ్చిండ్లు, వాళ్ళు ఎవరిని గేమ్ నుంచి తీసేసిండ్రు అనేది టాపిక్. సో ఇక్కడ మన వాళ్ళంతా మంచి మాస్టర్ ప్లాన్ వేస్తారు, అది అందరికీ తెలిసిందే. మంచి డిస్కషన్లు, వెన్నుపోట్లు అన్నీ ఇలాంటి టైంలోనే జరుగుతాయి. సో బిగ్ బాస్ ఇది చెప్పిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో అందరూ డిస్కస్ చేస్తున్నారు. ఒకవేళ నాకు కత్తి వచ్చి ఉంటే నేను నీకు ఇస్తే నువ్వు ఎవరిని తీసేస్తావు, అండ్ ఫైనల్లీ నేను ఇద్దరమే ఉంటే నువ్వు ఎవరిని పొడి చేస్తావు. సో వీళ్ళ టార్గెట్ ఏంటి, దివ్య క్యాప్టెన్ అవ్వద్దు, తనుజకి, భరణికి అండ్ సుమన్ శెట్టిది ఏం లేదు, తనుజ భరణి మాస్టర్ ప్లాన్స్. అక్కడ దివ్య క్యాప్టెన్ అవ్వకూడదు, పవన్ రీతు క్యాప్టెన్ అవ్వకూడదు, వీళ్ళ ప్లానింగ్స్ అవి. సో ఆల్రెడీ తనుజమ్మ కళ్యాణ్కి చెప్పింది, నేను ఎవరు క్యాప్టెన్ కాకపోయినా నేను బాధపడే, కానీ కళ్యాణ్ నువ్వు క్యాప్టెన్ అవ్వకపోతే నేను ఖచ్చితంగా బాధపడతా అని చెప్పింది. దరిద్రానికి అసలు క్యాప్టెన్సీ టాస్క్ సంచలనంగా తనుజమ్మనే ఉంది. సో ఏం జరిగిందంటే, ఆ గేమ్ ఫస్ట్ ముగ్గురు ఆడే ఈ గేమ్ ఉంది కదా, ఆ గేమ్లో ఫస్ట్ రీతుకి సుమన్ అన్నకి ఆ కత్తి దొరికింది. సో సుమన్ అన్న రీతు క్యాప్టెన్ కావాలి అని చెప్పి రీతుకి కత్తి ఇచ్చేసిండు. రీతు సంజనాని పోటీ చేసింది, ఎందుకంటే పాత గ్లిచ్ ఉంది కదా, దాని నుంచి పోటీ చేసింది. రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ క్యాప్టెన్ అయినావు, సో మళ్ళీ కానవసరం లేదు, ఇంకోళ్ళకి ఛాన్స్ ఇద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క రకంగా పేర్లు పెట్టేసి వాళ్ళని ఇన్సల్ట్ చేసినావు. సో ఇప్పటి వరకు నువ్వు సపోర్ట్ లేకుండా ఏ గేమ్ ఆడలేదు, ఎక్కడ కూడా నీ గేమ్ కనిపించట్లేదు, అండ్ నువ్వు మళ్ళీ క్యాప్టెన్ అవ్వడం మాకు ఇష్టం లేదు అని చెప్పేసి రీతు సంజనాని ఎలిమినేట్ చేసింది. సో సంజన ఖాళీగా ఉంటుందా? తనేంటి, రీతు నువ్వు ఫస్ట్ నా గేమ్ కనవాలి అంటున్నావు, అసలు నువ్వే గేమ్ ఆడినావు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు పొద్దుగాల లేస్తావు, కాసేపు అటు ఇటు తిరుగుతావు, ధీమన్ పవన్తో ముచ్చట్లు పెడతావు, ఇద్దరు గొడవ పెట్టుకుంటారు, ఆయన ఆ మూలకు పోతాడు, నువ్వు ఈ మూలకు పోతావు, మళ్ళీ వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇంతే తప్ప నీ గేమ్ ఎక్కడ కనబడింది అని సంజన రీతుని అనేసింది. సంజన రీతుని టార్గెట్ చేసింది కాబట్టి అన్ని బయటికి వామిటింగ్ చేసుకుని తింటారు. అండ్ సెకండ్ భరణి, సేమ్ మళ్ళీ ముగ్గురుగా ఆడాలి. సెకండ్ భరణికి వచ్చింది. భరణి ఆ కత్తిని తీసుకెళ్ళి పవన్ క్యాప్టెన్ కావాలి అని చెప్పి పవన్కి ఇచ్చేసిండు. ఎందుకంటే లాస్ట్ వీక్ నుంచి డల్గా ఉంటున్నావు, నీకు వన్ మోర్ బూస్టింగ్ కావాలనుకుంటే ఇది క్యాప్టెన్ అయితే నీకు బూస్టింగ్ వస్తుంది అని చెప్పి పవన్కి కత్తిస్తే పవన్ వెళ్ళి ఇమాన్యుల్కి ఓట్ చేసిండు. ఇక్కడే వెన్నుపోటు అంటారు, ఇమాన్యుల్కి ఓట్ చేసిండు. రీజన్ ఏంటి అంటే, నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్, నేను ఇదివరకు నాకు సపోర్ట్ చేస్తాను చేయలేదు, నీ వల్ల నేను కొన్ని కోల్పోవాల్సి వచ్చింది అని చెప్పి ఇద్దరు వాదించుకున్నారు. ఇద్దరు కూడా డిస్కషన్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ బాండింగ్ మంచిగా ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా అంత ఫైటింగ్ చేసుకునేలా ఉండదు. లాస్ట్ టైం పవన్ నామినేట్ చేసిండు ఇమాన్యుల్ని,
అయినా కూడా కాంప్రమైజ్ అయ్యి వీళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. బట్ టైంకి వచ్చేసే వరకు వెన్నుపోటే పవన్ ఇమాన్యుల్కి వెన్నుపోటే పొడిచిండు. సో వాట్ ఎవర్ ఇక్కడ ఇమాన్యుల్ కూడా అవుట్ ఆఫ్ ది రేస్. సో ప్లాన్ ప్రకారం దివ్య అక్కడ క్యాప్టెన్ అవ్వకూడదు అనేది ప్లాన్, తనుజాకి, భరణికి, ఇమాన్యుల్కి. సో వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళలో మళ్ళీ నెక్స్ట్ తనుజ అందులో ఫస్ట్ వచ్చింది. ఏంటి ఈ కత్తి తీసుకోవడంలో తనుజ రీతుకి ఇచ్చింది. రీతు దివ్యాని ఓట్ చేసింది. ఏంటి దివ్య క్యాప్టెన్ అవ్వడం అవసరం లేదు, లాస్ట్ వీకే క్యాప్టెన్ అయింది, మళ్ళీ క్యాప్టెన్ అవ్వడం అవసరం లేదు, అండ్ నువ్వు నాకు బెస్ట్ కాంపిటేటర్ కాబట్టి నేను తీసేయాలనుకున్నా, వేరే రీజన్స్ ఏం లేవు. సో ఇక్కడ దివ్య కూడా యాక్సెప్ట్, ఎందుకంటే అక్కడ ప్లాన్ జరుగుతుంది అని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. బట్ తను యాక్సెప్ట్ చేసి నార్మల్ అయిపోయింది. కొంచెం మూమెంట్ తర్వాత మళ్ళీ ఫైట్ చేసుకున్నారు. ఫైట్ ఎట్లా అంటే దివ్య ఉన్నట్టుండి సడన్గా ఓవర్ యాక్షన్, తిట్టడం, డైరెక్ట్ ఎటు పడితే అటు మాట్లాడడం. నాకు తెలిసి దివ్య ఈ వీక్ క్యాప్టెన్ కాదు కదా, ఎలిమినేట్ అయ్యి పక్కా ఇంటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఓవర్లోడెడ్, ఎటు పడితే అటు మాట్లాడడం, అన్కంట్రోల్డ్ మైండ్ సెట్. దివ్య ఖచ్చితంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. ఎందుకంటే తన కంట్రోల్ లేదు, తన మైండ్ ఎట్లా మాట్లాడుతుందో, తన మాటలు ఎలా మాట్లాడుతుందో వల్గర్గా మాట్లాడుతుంది. సో ఇక్కడ రీతు ఎలిమినేట్ చేస్తే, గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తే రీతు మీదకి చాలా ఫైర్ అయింది. ఇక్కడ వీళ్ళ పర్సనల్స్ మాట్లాడుకొని డిస్కషన్ చేసుకుంటారు, అదే దరిద్రం. అండ్ నెక్స్ట్ సంజనకి కత్తి వచ్చింది. సంజన కళ్యాణ్ క్యాప్టెన్ కావాలనుకుంది, కళ్యాణ్ రీతుని తీసేసిండు. ఎందుకంటే లాస్ట్లో అక్కడ కళ్యాణ్, దిమన్ పవన్ ఇద్దరే ఉన్నారు, ఎవరినో ఒకరిని తీసేయాలి. సో కళ్యాణ్ క్యాప్టెన్ ఉండాలి అని చెప్పి రీతు కూడా డ్రాప్ అయింది. కళ్యాణ్ రీతుని తీసేసిండు. సో ఫస్ట్ టైం పవన్ కదా ఉన్నాడు అక్కడ, లాస్ట్ పవన్ అండ్ కళ్యాణే కదా అని చెప్పి, పవన్ గెలుస్తాడు కదా అని చెప్పి రీతు ఏం మాట్లాడకుండా నవ్వుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయింది. అదే ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు ఉండేదంటే కళ్యాణ్కి మూత మోగేది. సో ఫైనల్గా క్యాప్టెన్సీ కోసం ఫైట్ చేసేది ధీమన్, పవన్ అండ్ కళ్యాణ్. వీళ్ళిద్దరికి టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో ఎవరొకరు విన్ కావాలి. ఈ గ్యాప్లో హెరిటేజ్ కార్డు వాళ్ళది ఒక చిన్న యాడ్, అడ్వర్టైజ్, వాళ్ళ ఏదో ప్రమోషన్. ఈ ప్రమోషన్ ముచ్చట మనం పట్టించుకోము, వాళ్ళది కూడా చిన్న టాస్క్ ఉంది, అది మనకు సంబంధం అవసరం ఏది లేదు. జస్ట్ అది ప్రమోషన్స్ కోసం చేసుకున్నారు, మనకు అవసరం లేదు. అండ్ ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ ఏంటంటే రోడ్ టు క్యాప్టెన్సీ అంట. ఈ టాస్క్ ఏంటి అంటే అక్కడ ఒక రోడ్ అరేంజ్ చేసిండ్రు. ఆ రోడ్ మీద గుంతలు ఉంటాయి, ఏమంటారు హోల్స్. ఆ రోడ్ మీద గుంతలు ఉంటాయి. ఇద్దరికి కూడా ఒకటే రోడ్ పైన ఈ సైడ్ 3 గుంతలు, ఈ సైడ్ 3 గుంతలు రోడ్డు పెట్టేసిండ్రు. ఆ రోడ్డు ఉన్న ఆ గుంతలు గూడ్పేసేయాలి. అక్కడ కంకర అండ్ ఇసుక, ఈ 3 కూడా అరేంజ్ చేసిండ్రు. కంకర, ఇసుక అండ్ దాని మీద ఫిక్స్డ్ ఒక లైక్ ఏమంటారు ప్లేట్, ఇవి అరేంజ్ చేసిండ్రు. ఈ ఇద్దరు పవన్ అండ్ కళ్యాణ్ కలిసి ఆ గుంతలు కూర్పేసి మొత్తం క్లియర్ చేసి దానిపైన ఆ షీట్ పెట్టి ఫిక్స్ చేయాలి. లాస్ట్ టేప్ వేసేయాలి. దరిద్రం ఏంటంటే భయ్య, ఇందులో సంచాలకుగా సెలెక్ట్ చేసుకోండి అని చెప్తే తనుజానే సెలెక్ట్ చేసుకున్నారు. తనుజ ఎవరికి ఫేవర్ చేస్తుంది? కళ్యాణ్కి ఫేవర్ చేస్తుంది. సో ఇక్కడ ఫాస్ట్గా ఆవేశంగా ఆలోచన లేకుండా తొందర పవన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఫస్ట్ కంకర వేసిండ్రు, తర్వాత ఇసుక వేసిండ్రు, దాన్ని సమానం అనేసి ఆ షీట్ పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 షీట్లు పెట్టింది పవన్, బ్యాక్ టు బ్యాక్ కళ్యాణ్ పెట్టిండు. సో ఫైనల్ ఏం చేయాలట అంటే దానికి మొత్తం టేప్ వేసేయాలి, మొత్తం బార్డర్లో టేప్ వేసేయాలి. ఈ టేప్ వేసే దగ్గర కళ్యాణ్కి ఆల్రెడీ పెట్టేసిండు, పవన్ కళ్యాణ్ కంటే ముందే పెట్టేసిండు. పెట్టిన తర్వాత ఇక కళ్యాణ్తో పవన్తో అవ్వట్లేదు. పవన్కి బ్యాక్ పెయిన్ వచ్చింది. తను దాదాపు ఇసుక పెట్టేంత వరకు బాగానే ఉన్నాడు, ఉన్నట్టుండి సడన్గా కింద పడ్డాడు. ఎలా అంటే ఇక తనకు మూమెంట్స్ రావట్లేదు, లేవడానికి కావట్లేదు, నాతో కావట్లేదు అని చెప్తున్నాడు. బట్ విన్ కావాలి, ఎందుకంటే అక్కడ రీతు సాక్రిఫైస్ చేసింది, చాలా ట్రై చేసిండు. తను ఎందుకు లేట్ అవుతుందో అర్థం కావట్లేదు. కానీ ఈ డీమన్ పవన్ పెట్టినప్పుడు అన్ని ఫిక్స్ చేసినప్పుడు కళ్యాణ్ ఏం చేయలేదు. అంతా జరిగి ఒక 10 minutes గ్యాప్ వచ్చినా కూడా డీమన్ పవన్ రెస్పాండ్ కాలేదు. నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, నాతో నవ్వట్లేదు అని చెప్పి అక్కడ మొత్తం క్లియర్ చేసిండు. అండ్ దరిద్రానికి ఏంటంటే తనుజం వచ్చి ఈ గుంతలో ఇసుక తక్కువ ఉంది, ఇందులో తక్కువ ఉంది అని పవన్కి చెప్తే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నింపేసిండు. అయినా కూడా మస్తు టైం ఉన్నది, అయినా కూడా పవన్తో అవ్వలేదు. టేప్ వేసిండు, మళ్ళీ తీపిచ్చింది అది ప్రాపర్గా లేదని. సో ఇక్కడ మళ్ళీ టేప్ వేసిండు.
ఇక ఆయనతో కాలేదు. ఫైనల్లీ ఇక్కడ మంచిగా టైం ఉన్నంత వరకు కళ్యాణ్ మొత్తం పెట్టేసి అరేంజ్ చేసిండు, అన్నీ చేసిండు. కళ్యాణ్ సైడ్ కూడా బొక్కలు ఉన్నాయి, అంటే ప్రాపర్గా నింపలేదు. కానీ కళ్యాణ్కి ఫేవర్ చేసింది తనుజ. సో మొత్తం పెట్టేసిండు. మెల్లగానే వెళ్ళి అక్కడ ఫినిష్ చేసి ఫ్లాగ్ ఎత్తిండు. బట్ డీమన్ పవన్కి ఏమైందో అర్థం కాలేదు. కానీ ఆ బ్యాక్ పెయిన్ అని చెప్పి తను ఎటు మూమెంట్ ఇవ్వలేకపోయిండు. నిజానికి డీమన్ పవన్ కనుక సరిగ్గా ఉండేది ఉంటే అసలు విత్ ఇన్ సెకండ్స్లో ఫినిష్ అయ్యేది గేమ్. అక్కడ డీమన్ పవన్కి ఆ బ్యాక్ పెయిన్ అని చెప్పి తను సరిగా ఆడలేక తను డ్రాప్ అయిపోయింది తప్ప అసలు కళ్యాణ్ కాదు డీమన్ పవన్ క్యాప్టెన్ అయ్యేది ఉండే. బట్ వాట్ ఎవర్, అన్ఎక్స్పెక్టెడ్లీ కళ్యాణ్ అయితే క్యాప్టెన్ అయిండు, 12th వీక్కి క్యాప్టెన్. డీమన్ పవన్కి చాలా బ్యాక్ పెయిన్ రావడం వల్ల తను ఏడవడం జరిగింది. అండ్ రీతు కూడా చాలా ఏడ్చింది. అంత సాక్రిఫైస్ చేస్తే తను కాలేకపోయిండు. సో వాట్ ఎవర్ ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఎందుకులే వీళ్ళతో డిస్కషన్, రెస్ట్ తీసుకుందామని చెప్పేసి డీమన్ పవన్ అండ్ రీతు లైట్ తీసుకున్నారు. బట్ తనకి కొంచెం ఆ బ్యాక్ పెయిన్ వచ్చింది కారణంగా ఒక 2-3 days అన్న టైం పట్టవచ్చు. సో ఈ 12th వీక్ క్యాప్టెన్ అయితే అన్ఫెయిర్లీ కళ్యాణ్ అయిండు. తనుజమ్మ కోరిక అయితే నెరవేరింది. సో దట్స్ ఆల్. ఎపిసోడ్లో జరిగిన ముచ్చట్లు ఇవే. యాక్చువల్లీ ఎపిసోడ్ అయితే ఓకే, కానీ పవన్ మీద మాత్రం చాలా టార్గెట్ వేసింది. ఎందుకంటే గేమ్లో అందరూ కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేసింది తప్ప పవన్ సైడ్ ఒక రీతి ఒకటే సపోర్ట్ చేసింది. లాస్ట్లో ఇక పడిపోయిన అనే టైంకి అందరు ఏదో నామకే వచ్చి పవన్కి సపోర్ట్ చేసిండు. సో 12th వీక్ క్యాప్టెన్ అయితే కళ్యాణ్ అయిపోయిండు. ఇంకోటి ఏంటంటే ఈ వీక్ ఎలిమినేషన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమినేషన్లో పక్కా దివ్య ఎలిమినేట్ అయితే నాకు తెలిసి సంజన అండ్ దివ్యకి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుండని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఎవరు విన్నర్ అవుతున్నారో అని నేను అడగను, ఎందుకంటే 100% కళ్యాణ్ అయినా తనుజ అయినా విన్నర్ అవుతుంది స్క్రిప్ట్ ప్రకారం. ఇది మాత్రం పక్కా తెలిసిందే. సో వాట్ ఎవర్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో, సాటర్డే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్.